హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చేసి నేను 17 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ప్రిల్స్ ఏ విధంగా పెట్టాలి, ఈ స్ట్రాప్స్ కూడా ఖర్చులు కనిపించకుండా ఏ విధంగా కుట్టాను. కింద నేను లైనింగ్కి అటాచ్ చేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్న జిప్పు కాకుండా ఈ విధంగా బటన్స్ పెట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, స్ట్రాప్ లెంత్ కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను. మీకు కావాలనుకుంటే బాటమ్ పార్ట్ లెంత్ కొంచెం పెంచుకోండి. ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి 1 నుంచి 2 ఇయర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ ఏ విధంగానే చూసేద్దాం. ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ కొంచెం ప్యాచ్ కోసం తీసుకున్నాను. లైనింగ్ ఒక 80 పాయింట్స్. ఇక్కడ చూడండి, ఇది డ్రెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్. ఒక సైడున ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉంది. ఇట్లా చూసుకుంటే కింద గోల్ వచ్చేసి మీటర్న్నరకు ఒక 8 పాయింట్స్ ఎక్కువ ఉంది. ఈ విధంగా గోల్ కింద దీన్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఇక్కడ నాకు కావాల్సిన ఫ్రాక్ టోటల్ లెంత్ 17 ఇంచెస్. దాంట్లో మనకి బాడీ పార్ట్ 7 ఇంచెస్ వస్తుంది కదా, రిమైనింగ్ 10 ఇంచెస్ కావాలి. ఇక్కడ నేను ఖర్చులకు కలపకుండా ఈ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు బాడీ పార్ట్ తీసేయంగా ఎంతైతే ఉంటుందో అంత తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను వేరే క్లాత్ తీసుకుంటా కాబట్టి సరిపోతుంది. ఇక్కడ చూడండి, కింద గోల్ ఈ విధంగా 2 పీసెస్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ నేను కట్ చేయలేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే పీస్ తీసుకుంటాను. ఇక్కడ కింద ప్యాచ్ కోసం నేను ఒక 5 ఇంచెస్ లెంత్తో ఈ విధంగా మొత్తం కింద గోల్ ఎంత ఉందో అంత తీసుకొని ఈ 5 ఇంచెస్ను మధ్యలోకి ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ చూడండి, డబల్ ఫోల్డింగ్ మీద ఈ గోల్ ఎంత ఉందో ఈ ప్యాచ్ వేస్తాం కదా, ఇది కూడా నేను ఈ విధంగా దీని లెంత్తో తీసుకున్నాను. ఈ విధంగా కుట్టేప్పుడు దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి కింద లైనింగ్కు అటాచ్ చేసుకుంటాను. ఈ 5 ఇంచెస్ విడ్త్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 2.5 వస్తుంది కదా. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాము. కింద లైనింగ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పైన పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రిమైనింగ్ క్లాత్తో ఇక్కడ డబల్ ఫోల్డింగ్ ఉంది. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడండి, ఈ విధంగా ఉంది. ఇక్కడ చెస్ట్ లూజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని, నార్మల్ ఫ్రాక్కి మనం 7 ఇంచెస్ తీసుకొని దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటాం కదా. ఇప్పుడు మనం ఎంతైతే స్ట్రాప్ పెడుతున్నామో దాన్ని తీసేసి ఇక్కడ చూడండి స్ట్రైట్గా లైన్ వేసేసుకొని, ఇక్కడ నేను స్ట్రాప్ లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నా కాబట్టి 8లోంచి 3 తీసేస్తున్నాను. అప్పుడు నాకు 5 ఇంచెస్ వస్తుంది. మీరు 2.5 తీసేసుకుంటే 5.5 పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా ఫ్యాబ్రిక్ను ఫోల్డ్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను నెక్ షోల్డర్ అంతా కలిపి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు ఆర్మ్ హోల్ ఎంత తీసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ అనేది పైనుంచి మనం స్ట్రాప్ అనేది ఎంత పెడతామో అది ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఈ విధంగా 4.5 దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ మనం నార్మల్గా అయితే ఏ విధంగా ఆర్మ్ హోల్ ఇట్లా క్రాస్ తీస్తామో సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇది మరి ఇక్కడ ఎక్కువ లోతుకు రానియకండి. ఇక్కడ నేను స్ట్రాప్ లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నెక్ 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ స్ట్రాప్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ ఈ విధంగా పెట్టేసుకు, ఈ విధంగా 1.5 దగ్గర మార్క్ చేసుకొని మనం ఎంతైతే మళ్ళీ కుట్టు వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం జాయిన్ చేయాలి స్ట్రాప్ అనేది. ఇక్కడ నెక్ వచ్చేసి 1.8 ఉంటుంది. ఇంత తక్కువ తీసుకున్నాం కాబట్టి మనం 3 ఇంచెస్ స్ట్రాప్ తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 3 ఇంచెస్ స్ట్రైట్గా రానిచ్చి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5, వేస్ట్ కూడా 5.5 తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ తక్కువ తీసుకుంటున్నాను, ఈ స్ట్రాప్ విడ్త్ ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తక్కువే తీసుకున్నాను. కొన్నిటికి లాస్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర జాయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి 1.8 ఉంది, కొన్ని 1/2 ఇంచే ఉంటాయి. అలాంటి వాటికి మనం స్ట్రాప్ లెంత్ పొడవు తగ్గించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బటన్స్ కోసం ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇవి 2 పీసెస్ ఉన్నాయి. ఈ విధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. ఇక్కడ స్ట్రాప్ వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ 1.8 ఉంది. ఈ 1.8కు మళ్ళీ మనం డబల్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఖర్చులకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇంతే పెట్టాలని ఏమి ఉండదు, ఎంతైనా తీసుకోవచ్చు.
ఇక్కడ 3.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కావాలి కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పొడవు కావాలి. ఇక్కడ స్ట్రాప్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, బ్యాక్ కూడా 3 ఇంచెస్, మళ్ళీ ఖర్చులకు ఒక 1 ఇంచ్, ఈ విధంగా 7 ఇంచెస్కు ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ కూడా 7 ఇంచెస్ కావాలి కదా, ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక సైడే కుట్టు వస్తుంది. ఈ విధంగా ఇక్కడ కూడా ఆర్మ్ హోల్కి కుట్టు వస్తుంది, దీనికి వస్తుంది, కాబట్టి మనం ఖర్చులకు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వచ్చేస్తుంది. నాకు పైన కూడా కుచ్చు వస్తుంది ఒక 1/2 ఇంచ్. ఆ కుచ్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్తో ఈ విధంగా స్ట్రైట్గా ఒక పీస్ తీసుకుంటున్నాను. ఇది ఎంత తీసుకోవాలి అంటే, ఇది ఎంత ఉందో దానికి ప్రజెంట్ అయితే నేను 3 కట్ చేసేసుకుంటున్నాను. ఒక 21 ఇంచెస్ కట్ చేసేసుకొని కింది సైడ్న ఈ విధంగా పెడతా కదా, దానికి ఒక పీస్ డబల్ ఫోల్డ్తో తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్న నాడలు వస్తాయి కదా, దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింది సైడ్న ఎంత ఉందో దానికి డబల్ పై సైడ్న తీసుకున్నాను. ఇక్కడ డబల్ ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇది మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ను బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎడ్జెస్ సైడ్ నుంచి ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం లోపల లైనింగ్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్ ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 10 ఇంచెస్ ఉంది, లైనింగ్ను నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ గోల్ వచ్చేసి సేమ్ పైన ఎంత ఉందో కింద అంతే తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్ట్రాప్స్ ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఆర్మ్ హోల్ దగ్గర ఎంతైతే కుడతామో దీనికి కూడా అంతే కుట్టేసుకోవాలి. సేమ్ 2 ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నాడలు చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా కుట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా అదే విధంగా కుట్టుకున్న తర్వాత వీటిని రివర్స్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ కుట్ట అనేది ఇట్లా బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా సేమ్ ఇది కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుచ్చు ఏ విధంగా పెడుతున్నానో చూడండి. 2 ఇంచెస్ విడ్త్తో తీసుకున్నాను కదా, ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ని ఐరన్ చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచుతో ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ వస్తున్నాను. మనం స్టార్టింగ్ ఎంత పెడతామో అదే కంటిన్యూ చేసుకుంటూ రండి. ఇంకా చూడండి, ఎంత ఇట్లా క్లాత్ తీసుకున్నామో అంతే లోపలికి వెళ్ళాలి. ఇటు సైడ్ మనకు నీట్గా ఒకటే లెవెల్ రావాలి కుచ్చు సైడ్న. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా తీసుకోవద్దండి, అన్నీ ఈక్వల్గా రావాలి. ఇక్కడ కుచ్చు సైడ్ కూడా ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఒక లెవెల్ చూసుకుంటా రండి. ఇక్కడ కుట్టే దగ్గర మనకు ఎంత ఉన్నా పర్లేదు, కానీ ఇటు సైడ్కి వచ్చేవరకు ఒకటే లెవెల్ ఉండాలి. సేమ్ అంతా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే ఇది జాయిన్ చేస్తామో ఈ విధంగా మార్కు పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచే కుచ్చు జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం కుచ్చు జాయిన్ చేయకూడదు. సేమ్ ఇదే మార్కింగ్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఖర్చులకు వదిలేసి దీన్ని జాయిన్ చేసుకుంటూ కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడికి సరిపోయింది. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకొని దాని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ వస్తుంది కదా, నేను ఇంకా కొంచెం ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ నాకు 1 ఇంచ్ కూడా లేదు, 1 ఇంచ్ ఇంకా కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ లాస్ట్లోది మటుకు ఇట్లా పై సైడ్కే ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ నాడలు చూడండి, ఈ విధంగా ఈ కుట్ట అనేది ఇట్లా పై సైడ్కి పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్కడైతే మనం కుడతామో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు సైడ్కి మళ్ళీ ఆర్మ్ హోల్ కుట్లు ఉండాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందో సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా కుట్టాలి. ముందు కుట్లు కనిపిస్తూ ఉంటాయి కదా, దాని మీద నేను రాణిస్తున్నాను. మనకు కావాలనుకుంటే లైనింగ్ మీద కూడా కుట్టుకోవచ్చు.
ఈ విధంగా కుట్టిన తర్వాత ఖర్చులు పెట్టేసుకొని ఇక్కడ పై సైడ్ కొంచెం మందం ఉంటుంది కదా, కొంచెం తగ్గించుకున్నాను. ఇంకా చూడండి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ స్ట్రాప్ లెంత్ నేను 6 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి, నాకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ విధంగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు నేను లైనింగ్ పెట్టాను కింద. నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను రివర్స్ సైడ్ తీసుకుంటాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది స్ట్రైట్గానే ఉంది. ఈ విధంగా ఇక్కడ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ పెట్టాను దీనిపైన, ఇది రివర్స్ సైడ్. ఈ విధంగా ఇక్కడ మీకు ఒక పార్ట్ మిస్ అయిందండి. నేను లోపల లైనింగ్ వచ్చేసి ఎంతైతే సైడ్కు జిప్పు వదులుకున్నామో 1.5 ఇంచ్ కట్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మటుకు ఈ విధంగా కుట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత ఉందో అది ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు చెప్పినా కూడా ఇది అర్థం కాదు, నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చి పై సైడున ఈ విధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో ఆ విధంగా ఈ విధంగా ఖర్చులు పెట్టేసుకొని ఇక్కడ చూడండి నేను లైనింగ్ తగ్గించుకున్నా అని చెప్పా కదా 1.5 ఇంచ్. ఇక్కడ నేను లైనింగ్ తక్కువ తీసుకోవడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉంది నాకు చిన్నపిల్లలకి జిప్పు కన్నా కొన్నిటి వాటికి ఇట్లా బటన్స్ పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. రెడీమేడ్ దానికి చాలా మటుకు బటన్సే వస్తాయి. జిప్పుకు ఒకసారి ఫెయిల్ అయినా కూడా ఈ బటన్స్ మనకు ఫెయిల్ కావు. ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్ చూడండి, కింద ఎడ్జెస్ని ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మీకు కావాలనుకుంటే డబ్బులు ఒకేసారి ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చిన్నగా మర్చి ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ ఒకసారి ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా ఈక్వల్గా ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే మనకు నీట్గా వస్తుంది. దాని తర్వాత లైనింగ్కు ఈ విధంగా కింద మనం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కావాలనుకుంటే ఐరన్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కుట్టేసేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఈక్వల్గా వచ్చిందా రాలేదా. ఒకవేళ మీకు లైనింగ్ ఎక్కువైతే పైన కట్ చేసుకోవచ్చు. నేను నడుము దగ్గర కూడా ఈ విధంగా డబల్ ఫోల్డ్ తీసుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కుట్టుకున్నాను. కొంచెం తక్కువే తీసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఇక్కడ చాలా ఎడ్జ్ కుడుతున్నాను ఈ స్టిచ్చెస్. ఈ విధంగా కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్న ఈ విధంగా నాడలు పెట్టేసుకొని ఇక్కడ నాడ మనం ఎంతైతే స్టిచ్ చేసేస్తామో అది వదులుకొని పెట్టాలి. ఇక్కడ కూడా ఈ విధంగా నాడ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్న కూడా ఈ విధంగా కుట్టుకున్నాను. మొత్తం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్ ఒక సైడ్న జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాటమ్ పార్ట్ కుచ్చు ఏ విధంగా పెడతానో చూడండి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసేసుకొని మనకు పైన దారం కింది దారం 2 దారాలు ఉంటాయి కదా, ఒక దారాన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ రఫ్ చేయకుండా ఈ విధంగా చూడండి ఒక దారాన్ని పట్టుకొని ఈ విధంగా దగ్గరికి లాగాలి. ఇక్కడ మీరు చిన్న కుట్టు పెట్టుకోవద్దండి, ఇట్లా లాగడం కష్టం అవుతుంది. పెద్ద కుట్టు పెట్టుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది దగ్గరికి కుచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి కొంచెం కొంచెం జరుపుకుంటూ మనం రాలేదని ఒకేసారి గట్టిగా లాగామనుకోండి దారం తెగిపోతుంది. కొంచెం చూసుకొని నిదానంగా ఈ విధంగా జరుపుకోవాలి. ఇక్కడ మీకు కట్ చేయకుండా నేను మొత్తం చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం నాకు గట్టిగా అనిపిస్తుంది, జరగట్లేదు. అందుకే ఇంకొక సైడ్ నుంచి ఈ విధంగా లాక్కుంటున్నాను. ఈ విధంగా జరుపుకోవాలి. మనకు ఎంతైతే నడుము లూజ్ ఉంటుందో అంత రావాలి ఈ కుచ్చు. ఫస్ట్ అంతా అడ్జస్ట్ చేసుకోకపోయినా మనకు కావాల్సిన వేస్ట్ లూజ్ వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మన కుచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా కుచ్చు అంతా ఒకే లెవెల్ ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనకు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా ఈక్వల్గా ఉండేటట్టు ఈ కుచ్చును జరుపుకోవాలి.
మనం కుట్టేప్పుడైనా కొంచెం జరుపుకోవచ్చు. ఈ విధంగా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్న బటన్స్ కోసం వదిలేసుకున్నాం కదా, దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం బటన్స్కి ఎంత క్లాత్ మిగులుతుందో సైడ్ నుంచి ఇట్లా పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి పైన హెచ్చులు తగ్గులు లేకుండా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింది సైడ్న మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బాటమ్ పార్ట్ కింద కుచ్చు జాయిన్ చేస్తాం కదా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో ఈ విధంగా కింది సైడ్న కలిపి కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్లు ఒక సైడ్ను ముందు జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక సైడ్న ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ సపరేట్ పీస్ కట్ చేయట్లేదండి, ఒకేసారి కుట్టుకున్నాను. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. సైడ్లు జాయిన్ చేస్తాం కదా, అది ఒక సైడ్న జాయింట్ను ముందే జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత వెనకల హుక్స్లకు వదులుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేసేసుకొని ఒక సైడ్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఒక సైడ్ జాయింట్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇక్కడ మళ్ళీ మనకి ఇప్పడానికి ఉండదండి కుట్లకు. ఒకేసారి నేనైతే కుట్టుకున్నాను. ఈ విధంగా కుచ్చునంతా అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కింద పెట్టాం కదా, దీనికి పై సైడ్న నేను లైనింగ్ కుట్టుకుంటూ వస్తాను. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఫైనల్గా చూడండి నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని చూడండి, కింద ఎడ్జెస్ని ఈ విధంగా కుట్టాలి, లేకపోతే మనకు పైకి పీసులు వేసినట్టు ఉంటుంది. స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ను కూడా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ సన్న కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదండి, కొంచెం కొంచెం ఈ విధంగా నార్మల్ ఫ్రిల్స్ పెడితే సరిపోతుంది. నేను ఇక్కడ మెయిన్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ మాత్రమే తక్కువ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత బాడీ పార్ట్కు జాయిన్ చేసుకోవాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు బాడీ పార్ట్ రివర్స్ సైడ్న ఈ విధంగా బాడీ పార్ట్ పైన ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇది ఏ విధంగా కుట్టాలి అనేది నేను ముందు వీడియోలో చాలా వీడియోస్ చూపించాను. లెంత్ ఎక్కువ అయిన వల్ల నేను ఇది స్కిప్ చేసేసాను. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత సైడ్లు జాయిన్ చేయాలి. ఫైనల్గా చూడండి నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక నేను స్ట్రాప్ లెంత్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నా కదా, మీరు 5.5 తీసుకోండి. మరి కొంచెం లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.